సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. వేడుకలకు సంబంధించి మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ లో ఆషాఢ మాస బోనాల సందడైతే నెలకొంది. ఇవాళ ఉదయం నుంచి కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద అయితే అంగరంగ వైభవంగా కూడా ఈ బోనాల జాతర కొనసాగుతుంది. ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి మహా హారతి అయితే ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత అయితే సర్వదర్శనానికి అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా ఏమాత్రం తగ్గలేరు. అమ్మవారికి నిష్ఠతో బోనాలను సమర్పించేందుకైతే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు. అందుకు తగ్గట్టే ఇటు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు అన్ని శాఖల సమన్వయంతో అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మొత్తం ఈ జాతరకు సంబంధించి అయితే 2500 మంది వరకు కూడా పోలీసులు ఈ బందోబస్తులో పాల్గొంటున్నారు. అలాగే 150 సీసీ కెమెరాలతో అయితే ఇక్కడ నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి మహంకాళి పోలీస్ స్టేషన్లో ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి మొత్తం పర్యవేక్షిస్తున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి యంత్రాంగం అయితే ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అలాగే మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. భక్తులు అయితే బోనం ఎత్తుకొని అమ్మవారికి బోనాలు సమర్పించి అయితే మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు విజువల్స్ లో బోనాలు ఎత్తుకొని మహిళలు భక్తులు అయితే అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు అయితే వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఆలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పూల తోరణాలు అలాగే వీటన్నిటితో కూడా ఆలయ ముఖద్వారం నుంచి ప్రధాన ఆలయం వరకు కూడా సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దిన పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు భక్తులు అయితే పెద్ద ఎత్తున ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి రద్దీ ఏమాత్రం తగ్గలేదు. బోనాలు ఎత్తుకొని అమ్మవారిని దర్శించుకునేందుకు అయితే వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేటువంటి ఈ బోనాలలో అయితే ఇదొక అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ఈ ఆహారం అయితే బియ్యం, పాలు అలాగే బెల్లం తదితర పదార్థాలతో అయితే అత్యంత నిష్ఠతో తయారు చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ ప్రసాదాన్ని తలపై పెట్టుకొని ఒక కొత్త కుండలో పెట్టి తలపై పెట్టుకొని అమ్మవారికి అయితే మహిళలు, భక్తులు వీళ్ళంతా కూడా అమ్మవారికి సమర్పిస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ఈ బోనాలు ఒక ప్రతీక అని చెప్పుకోవచ్చు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి కూడా మరింత అంగరంగ వైభవంగా కూడా ఈ బోనాల పండుగ నిర్వహించుకుంటున్నామని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో ఓపికతో నిలబడి క్యూ లైన్లలో దర్శనానికి వెళ్తున్నారు. పోలీసులు కూడా 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 6 క్యూ లైన్లు ఏర్పాటు చేసి మొత్తం ఓవైపు సాధారణ భక్తులతో పాటు మరోవైపు బోనాలు తీసుకెళ్లేందుకు అయితే క్యూ లైన్లు ఏర్పాటు చేసి అయితే పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ ఉత్సవాల్లో అయితే పోతరాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం విజువల్స్ లో పోతరాజుల్ని వీళ్ళంతా కూడా ఒళ్ళంతా కూడా పసుపు రాసుకొని ఉంటారు, కుంకుమ బొట్టు పెట్టుకుంటారు, నుదుటన విభూతి ధరిస్తారు. మనం చూస్తున్నాం అమ్మవారికి సంబంధించినటువంటి పటాలను, ఆ రథాలను పైకెత్తుకొని అయితే భక్తులు వస్తున్న పరిస్థితి. పోతరాజులను మనం చూడొచ్చు. వీళ్ళంతా కూడా గజ్జల లాగు కాళ్లకు గజ్జలతో అయితే అడుగులేస్తూ వస్తుంటే గల్లు గల్లు అనేటువంటి శబ్దం భక్తులను అయితే ఒక రకంగా అలజడి ఒక రకమైనటువంటి అలజడి సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చూస్తున్నాం నిమ్మకాయల దండలు అలాగే రంగులద్దినటువంటి కనుబొమ్మలు, నడుము చుట్టూ వేప కొమ్మలతో అయితే పోతరాజుల ఆహార్యం భీతి గొలిపేలా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఒక రకంగా పోతరాజుల విన్యాసాలతో అయితే ఉత్సవాలు వన్నెతెస్తుందని చెప్పుకోవచ్చు. పోతరాజుల విన్యాసాలు ఉదయం నుంచి కూడా ఈ భక్తుల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. ఇక ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ కూడా బంగారు బోనం సమర్పించింది. ఇక ఇవాళ రాత్రి 8 గంటల ప్రాంతంలో అయితే ఇక్కడ ఊరేగింపు పలహారం బండ్లు ఉంటాయి. ఆ తర్వాత రేపు రంగం భవిష్యవాణి కార్యక్రమం ఉంటుంది. పచ్చికుండపై స్వర్ణలత అనేటువంటి మహిళ ఈ రంగం భవిష్యవాణిని వినిపిస్తుంది. ఆ తర్వాత ఏనుగుపై అంబారీపై అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. అమ్మవారి ఊరేగింపుతో అయితే ఈ ఉత్సవాలు ముగుస్తాయని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు పోతరాజుల విన్యాసాలు అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి అయితే పోలీసులు నిత్యం విధుల్లో ఉంటూ అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో అయితే ఈ కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈరోజు రాత్రి అయితే పలహారం బండ్ల ఊరేగింపు ఉంటుంది. రేపు రంగం భవిష్యవాణితో పాటు అంబారీపై అమ్మవారి ఊరేగింపు తర్వాత అయితే ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. ఓవర్ టు యు.